మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అరాచకాలు మితిమీరిపోవడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఆయన సోదరుని పైన జూలకంటి బ్రహ్మారెడ్డి అక్రమ కేసులు బనాయిస్తూ అధికార మదంతో విర్రవీగుతున్న క్రమంలో కాసు మహేష్ రెడ్డి జూలకంటి బ్రహ్మారెడ్డి అక్రమాలపైన ప్రశ్నించారు. వారి అవినీతిపైన ప్రశ్నించారు. వారు సాగిస్తున్న అక్రమాలపైన ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందిస్తూ కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏం చేశారు, కాసు ఫ్యామిలీ దశాబ్దాలుగా రాజకీయంలో ఉంటూ పల్నాడు అభివృద్ధికి ఏం చేసింది, గురజాల అభివృద్ధికి ఏం చేసింది, నరసరావుపేట అభివృద్ధికి ఏం చేసిందని మాట్లాడిన సందర్భంలో కీలక అంశాలపైన పల్నాడు జిల్లాలో చర్చ సాగుతోంది. కాసు బ్రహ్మానంద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును సాధించారు. అదే క్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించబడ్డాయి. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించబడింది. బిహెచ్ఈఎల్ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, మిదాని కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కాసు బ్రహ్మానంద్ రెడ్డి హయాంలోనే హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి. పారిశ్రామికంగా కాసు బ్రహ్మానంద్ రెడ్డి హయాంలో ఒక విప్లవం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాగార్జున సాగర్ నిర్మాణంలో కావచ్చు, ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కావచ్చు, పోర్టు హార్బర్ ఆధునికీకరణ కావచ్చు, లేదంటే గోదావరి నది పైన రైల్వే క్రమ్ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే నిర్మాణంలో కావచ్చు, కాసు బ్రహ్మానంద్ రెడ్డి పాత్ర ఎనలేనిది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాసు బ్రహ్మానంద్ రెడ్డి కీలకమైనటువంటి భూమిక పోషించారు, కీలకమైనటువంటి ముద్ర వేశారు. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చారు, హైదరాబాద్లో వాటిని స్థాపించారు, ఎంతో మందికి ఉపాధిని కల్పించారు. కీలకమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆ తర్వాత తుంగభద్ర హెచ్ఎల్సి కెనాల్ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి అభివృద్ధి. అటు పారిశ్రామికంగా, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, రవాణా రంగం విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లోనూ కాసు బ్రహ్మానంద్ రెడ్డి హయాంలో కీలకమైనటువంటి ప్రగతి ఆంధ్రప్రదేశ్ సాధించింది. అదే క్రమంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కావచ్చు, సంక్షేమ పథకాల అమలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో కాసు బ్రహ్మానంద్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. 2019 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత గురజాల నియోజకవర్గ అభివృద్ధిలో కాసు మహేష్ రెడ్డి కీలక భూమిక పోషించారు. గురజాల నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి దాదాపు 6 నియోజకవర్గాలు తాగునీటితో ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో కాసు మహేష్ రెడ్డి మిగిలిన నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను కలుపుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి నాగార్జున సాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించేందుకు తీవ్రమైనటువంటి కృషి చేశారు. దాదాపు 2650 కోట్ల రూపాయలు అప్పటి ప్రభుత్వం దీనికోసం వెచ్చించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కాసు మహేష్ రెడ్డిని కూడా ఈ ప్రయత్నానికి అభినందించినటువంటి నేపథ్యం. అదే సమయంలో గురజాల నియోజకవర్గంలో 140 కోట్లతో ఇంటింటికి తాగునీటిని వచ్చే విధంగా కాసు మహేష్ రెడ్డి కృషి చేశారు. దాదాపు 55 కోట్లతో సీసీ రోడ్లను నిర్మించారు. దాదాపుగా 34 కోట్లతో డ్రైనేజీలను నిర్మించారు. అదేవిధంగా 340 కోట్లతో మెడికల్ కాలేజీ ఆసుపత్రిని నిర్మించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి పల్నాడులో ఆసుపత్రి ఉండాలి, పల్నాడులో ప్రభుత్వ ఆసుపత్రి ఉంటేనే దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండదు, ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు స్థానిక ప్రజలని పల్నాడు ప్రాంతంలో ఆసుపత్రిని నిర్మించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు తీసుకొచ్చి నిర్మాణం చేపట్టే దిశగా కాసు మహేష్ రెడ్డి కీలక భూమిక పోషించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని పల్నాడు ప్రాంతంలోని మెడికల్ కాలేజీను ప్రైవేటు వారికి అప్పగించకూడదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నిర్ణయం తీసుకున్న క్రమంలో కాసు మహేష్ రెడ్డి ఈ అంశాన్ని కూడా స్వాగతించారు. కాసు మహేష్ రెడ్డి హయాంలో గురజాల నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మొదలుకొని పల్నాటి ప్రాంతం అభివృద్ధి వరకు కాసు కుటుంబం సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసింది. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కొనసాగుతూ నిస్వార్థంగా ఎనలేని సేవలు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని, ఇటు పల్నాటి ప్రాంతాన్ని నడిపించినటువంటి నేపథ్యం, చరిత్ర కాసు కుటుంబాన్ని అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.